అహాబు కాలంలో ఏలియా. అవునా? దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఎలీషా రాజుల కాలంలో, అంటే సమూహం అంతటిని కూడా పరిపాలించే కాలంలో, ఒక స్త్రీ పెత్తనం చేసే కాలంలో, ఒక స్త్రీ పెత్తనం చేసి నడిపించే కాలం అని. ఏలియా కాలం యెజబెలు పరిపాలనా కాలం. యెజబెలు అనే స్త్రీ ఒక అన్య మతస్థురాలు, ఒక పూజారి కూతురు. తనకు చిన్నప్పటి నుండి వంట పెట్టినటువంటి ఆ ఆరాధన, లోక సాంప్రదాయాల విధానాలన్నీ తీసుకొచ్చింది. అవన్నీ ఇజ్రాయేలుకి నేర్పించింది. వాటి ద్వారా పతనమైపోయినటువంటి ఇశ్రాయేలీయులు రాజుల కాలం. అలాగే ఇప్పుడు ఎలీషా కాలము కూడా ఏలియా విడిచిపెట్టినటువంటి పరిచర్య జరిగే కాలం. కొంచెం అర్థం చేసుకోండి. ఏలియా విడిచిపెట్టిన పరిచర్య ఎలీషా జరిగించాలి. కొత్తది జరిగించడం కూడా ఇంకా కొత్తది లేదు. ఇక ఏలియా ఏదైతే మిగిల్చాడో, లేకపోతే ఏలియా ఏదైతే పరిచర్య చేశాడో అదే పరిచర్య ఎలీషా చేయాలి. ఉదాహరణగా మర్చిపోక మాట మీకు చెప్తున్నాను. మోషే చేసిన పరిచర్య యెహోషువ చేయాలి. యెహోషువ కొత్త చట్టాన్ని తీసుకురావడానికి లేదు. మోషే ఏదైతే చేశాడో, ఏ ప్రత్యక్షత అయితే పొందుకున్నాడో, ఏ వాక్యం మీద అయితే మోషే నిలబడ్డాడో అదే వాక్యం మీద యెహోషువ నిలబడాలి. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు ఏలియా కూడా ఏ ప్రత్యక్షత కలిగి ఉన్నాడో, ఏ వాక్యాన్ని అయితే ఏ కాలానికి ప్రకటించాడో, ఎవరిని ఏ విధంగా ఖండించాడో, ఇప్పుడు అదే విధంగా ఎలీషా కూడా చేయాలి. హల్లెలూయా. మీకు తెలుసా, ఎలీషా కాలంలో కూడా గొప్ప ఒత్తిడి జరిగింది. ఎవరికి? ఎలీషాకు. బైబిల్లో ఉన్న ప్రతి ప్రవక్త ఒత్తిడికి గురయ్యారు. సారిసారిగా అరణ్యంలో వెళ్తుండేవారు వాళ్ళు. అరణ్యమే దేవుని పాఠశాల. హల్లెలూయా. అవునా? కానీ ప్రతి ప్రవక్త, బైబిల్లో ఉన్న ప్రతి ప్రవక్త, పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు ఉన్న ప్రవక్తలు ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడికి గురయ్యారు, లోనయ్యారు. అంత మాత్రమే కాదు, అక్కడి నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఎలీషా ఉన్నాడు. ఎలీషా పరిచర్య ఎలా ఉన్నది అంటే, ఏలియా ఏదైతే చేసి దాన్ని ఖండించాడో ఎలీషా కూడా అదే చేసి దాన్ని ఖండించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏలియా యెజబెలుని ఖండించాడు. ఏలియా యెజబెలుని ఖండించాడు. ముఖానికి రంగులు పూసుకుంటుందని ఖండించాడు. పెత్తనం చేస్తుందని ఖండించాడు. అహాబును లోపరుచుకుందని ఖండించాడు. స్త్రీ పెత్తనం చేయకూడదని ఖండించాడు. మోడల్గా ఉండకూడదని ఖండించాడు. హల్లెలూయా. ఏదైతే ఏలియా ఖండించాడో ఎలీషా ఆ పరిచర్య భుజం మీద వేసుకున్న తర్వాత, ఓ మై డియర్ సిస్టర్ యెజబెలు, గాడ్ బ్లెస్ యూ అన్నో. చాలా మంది ఉండే, ఆ పాస్టర్ మీద ఈ పాస్టర్ సూపర్ అండి, ఆ పాస్టర్ గారు వాకింగ్ చెప్తుంటే గొప్పగా చెప్తాడు, ఈ పాస్టర్ చెప్తాను మేనవ్వండి, ఓ కామెడీ అండి. అక్కడే గుర్తించుకోవాలి నువ్వు, అభిషేకం తేడా ఉందని. అభిషేకం ఎక్కడో తేడా ఉందని గుర్తించుకోవాలి.
ఏడుస్తున్న వారి ఇంటి దగ్గర నవ్వుతున్నారంటే పకాలించి ఏదో తేడా ఉంది అక్కడ. వీడికి అవగాహన లేదు. ఏడుస్తున్న వాడి ఇంటికి వెళ్ళి పక్క 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 నవ్వుతున్నాడు, అందరూ ఏడుస్తుంటేనే. మీకు తెలుసా ఈ చివరి కాలం ఏంటో తెలుసా? ఈ చివరి కాలం ఏంటో తెలుసా? అతి భయంకరమైనటువంటి కాలం ఇది. అవునా? కన్నీళ్లు విత్తుచూ పోయే కాలం ఇది. నిత్యము బ్రతమలాడుకుంటూ దేవుని అడిగే కాలం ఇది. నువ్వు ఎంజాయ్ చేసే కాలం కాదు ఇది. పిక్నిక్కి వెళ్ళే కాలం కాదు, విహారయాత్రలకు వెళ్ళే కాలం కాదు ఇది. దేవుని మందిరానికి విహారయాత్ర వచ్చినట్లుగా రాకూడదు ఇక్కడికి. ఇక్కడికి సీరియస్ గా రావాలి. ఇక్కడికి హల్లెలూయా, చాలా సీరియస్ గా రావాలి. ఇక్కడికి చాలా నువ్వు ఒక పకడ్బందీగా రావాలి. ఇక్కడికి ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడినై ఉన్నాడు అనే కాన్సెప్ట్ తో రావాలి. ఇక్కడికి నీవు ప్రయాణం వెళ్తున్నట్లు, ఫంక్షన్కి వెళ్తున్నట్లు, పార్టీకి వెళ్తున్నట్లు, పేరెంటానికి వెళ్తున్నట్లు కాదు దేవుని మందిరానికి వచ్చేది. చివరి కాలంలో ఒక ప్రత్యేకంగా రావాలి. ఇప్పుడు భారంతో రావాలి. ఆత్మ సంబంధమైన భారంతో దేవుని సన్నిధిలో కూర్చోవాలి. గట్టగా అంతా పళ్ళికి ఇచ్చుకుంటూ జోకులు వేసుకుంటూ కూర్చునే కాలం ఇది. నువ్వు అలా కూర్చుంటే కూర్చుని పోతావు, వాక్యం వాడు ఎత్తపడతాడు. రెండూ జరుగుతాయి ఇక్కడ. రెండూ జరిగితే విడిచిపెట్టబడుట, ఎత్తబడుట రెండే ఉన్నాయి. ఇంకా ఈ కాలం వర్తమానం ఏం చెప్పాడు? ఇక మిగల్చబడింది ఒకటే ఉంది, మిగిలింది ఒకటే ఉంది. అదేదో కాదు, రాప్చర్, కోట్ ఆఫ్. హల్లెలూయా. ఇది ఎత్తబాటు ఒక్కటే మిగిలి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు నేను ఇప్పుడు ఇది సరదాగా జోక్ వేసుకోవడానికి కాదండి ఈ సమయం, లేకపోతే ఏదో ఫ్యామిలీ స్టోరీస్ చెప్పుకోవడానికి కాదండి ఈ సమయం. అవునా? కథలు చెప్పుకోవడానికి కాదండి ఈ సమయం. నీ నా జీవితం క్రీస్తులో ఎలా ఉందో చూసుకోవడానికి వచ్చాను. అంతే. అసలు దేవుని మందిరానికి రావడం అదే ముఖ్య కారణం. అదే ముఖ్య కారణమై ఉన్నది. నువ్వు నీ దేవుని దగ్గర వాక్య ప్రకారమైన జీవితం ఉందా లేదా చూసుకోవడానికి వస్తున్నావు. ఏటీఎం దగ్గరికి ఎందుకు వెళ్తావు? ఎవరెవరో డబ్బుల గురించి వెళ్ళావు. నువ్వు నీ కాంట్రాక్ట్ నీ డబ్బుల గురించి వెళ్తావు. అర్థం లేదా? ఎవరెవరో డబ్బుల గురించి కాజేసేవాళ్ళు అది వేరే సంగతి, అది వేరే. కానీ నీ సొంత కార్డు కలిగినప్పుడు కార్డు పట్ల ఎందుకు వెళ్తావో తెలుసా? నీ బ్యాలెన్స్ ఎంత ఉందో ఇంక వేరే చూసుకుంటావు. తరువాత నువ్వు ఎంత ఎప్పుడెప్పుడు తీసావో డేట్స్ చూసుకుంటావు. మనీ కావాలంటే మనీ తీసుకుంటావు. ఆ ఉద్దేశంతోనే బ్యాంక్ వెళ్తావు. బ్యాంక్ వెళ్ళడానికి ఉద్దేశం ఉంది, చదువుకోవడానికి ఉద్దేశం ఉంది, వ్యాపారం చేయడానికి ఉద్దేశం ఉంది, వ్యవసాయం చేయడానికి ఉద్దేశం ఉంది. అంతా పర్పస్ జరుగుతుంది. మరి దేవుని మందిరానికి రావడానికి ఏమైనా ఉద్దేశం ఉందా? మాట్లాడతారండి, ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు పూర్వం దేవుని మందిరానికి ఎప్పుడు ఆది అపోస్తులు, ఆదిమ సంఘం అపోస్తుల కాలంలో ఆదిమ సంఘం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళేవారు తెలుసా? ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు. ఈరోజు ఖచ్చితంగా నేను దేవునితో మాట్లాడతాను. చూసారా? ఆయనేమో వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళేమో ఆయనతో మాట్లాడడం. ఆ ఉద్దేశంతో దేవుని మందిరానికి వచ్చేవారికండి. హల్లెలూయా. కనుక నీ ఉద్దేశం ఏంటో ఇక్కడ నీకు అర్థం కావాలి. ఎందుకు వచ్చావో అర్థం కావాలి. ఆమేన్. సరే, ఎలీషా ఏ పరిచర్య తీసుకున్నాడు? ఇక్కడ ఏలియా పరిచర్య తీసుకున్నాడు. ఏలియా పరిచర్య ఏంటంటే యెజబెలు కనపడగానే నీ బుద్ధి మార్చుకో. కనబడితే చాలు. ఏలియాకు ఒళ్ళు మండిపోయింది కదా. ఎలీషాకు ఎలా ఉంటది? కూల్గా ఉంటుందా? ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీదే ఉంటే కనుక యెజబెలును ఏలియా ఎలా ఖండించాడో ఎలీషా కూడా సేమ్ అలాగే ఖండిస్తాడు. హల్లెలూయా. నిజముగా ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ గ్రంథము నాకు అర్థమైనట్టు ఈ మడిలో అందరి సేవలకు
ప్రార్థన చేయకూడదని, పండుగలు చేయకూడదని, ఒక్కడే దేవుడని, తల్లి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం తప్పు అని, హల్లెలూయా, ఆకాశమందున్న దేవుడే శరీరధారి అయ్యాడని, శరీరానిదంటే దానిలో దేవుడే సంఘంలో పరిశుద్ధాత్మగా ఉన్నాడని. దట్ ఇస్ రెవల్యూషన్. ఇదే ప్రత్యక్షత. కానీ బోధ విధానం మారిందంటే ఎక్కడో తేడా. వేరే ప్రభావములో, వేరే యొక్క విధానంలో నీవు ఉన్నావు, వేరే ఆత్మ నడిపింపులో ఉన్నావు నీవు. వేరే ఆత్మ, అనదర్ స్పిరిట్, వేరే ఆత్మది. దురాత్మలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మోసపరిచే ఆత్మ ఉందా? పరిశుద్ధాత్మ ఉందా? ఉంది. కనుక జాగ్రత్త అర్థం చేసుకోండి పిల్లరా. మీరు ఎప్పుడైనా సరే బైబిల్ బాగా చదవండి. మీ జీవితంలో ఈ బైబిల్ చదవడం మర్చిపోవద్దు, ఎన్నడూ మర్చిపోకండి. ఆది కాండంలోనే మన కుటుంబం ఉంది, మనం ఉన్నాం. ఆది కాండంలో నువ్వు ఉన్నావని నీకు తెలియదు, కానీ బాగా చదువు, నువ్వు ఉన్నావు అక్కడ. హల్లెలూయా. ఆది కాండం అలా చదువుకుంటూ వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథంలో పెండ్లి కుమార్తెని మర్చిపోతాం. హల్లెలూయా. ఆ ప్రకటన గ్రంథానికి వెళ్ళినప్పటికీ నువ్వు పెండ్లి కుమార్తె సంగతి మాత్రము మర్చిపోతావు, ఎప్పటికీ మర్చిపోతావు. నువ్వు అలా చదువు బైబిల్ని, ఆ విధంగా రీచ్ చేయి, అప్పుడు నువ్వు దీవించబడతావు. ఆమేన్. సరే, ఇక్కడ 2 వచనాలు చదువుకున్నాం. మొదటి వచనం ఏంటి? ఎలీషాకు మరుగుపరచబడిన రహస్యం. ఎలీషాకు మరుగుపరచబడినది. అవునా? చెప్పండి. ఎలీషాకు మరుగుపరచబడింది. మీకు తెలుసా, దేవుడు కొన్నిసార్లు ప్రవక్తలు కూడా మరుగు చేస్తున్న సంగతులు చెప్పడం, చాలా సంగతులు చెప్పడం. హల్లెలూయా. అవునా? చాలా సంగతులు చెప్పడం, మరుగుపరుస్తూ ఉంటాడు. ఓ పాత నిబంధనలు ఉన్న ప్రవక్తలు, కొత్త నిబంధనలు ఉన్న ప్రవక్తలు, మీరు ఎవరినైనా చూడండి ఒకసారి. కొన్నిసార్లు దేవుడు ఇలా ఎందుకు చేశాడు అనేట్టుగా ఉంటారు వాళ్ళు. అన్ని సంగతులు అని చెప్పడం, కొన్ని సంగతులు మరుగు చేస్తా ఉంటాడు. ఇక్కడ ఎలీషాకు తెలియలేదు. ఎలీషాకి ఇక్కడ తెలియలేదు. ఎలీషాకు మరుగు చేయబడింది ఒక విషయం ఇక్కడ. అవునా? ఎలీషాకు మరుగు చేయబడిన విషయం ఇక్కడ ఉంది. దేవుడు ఎందుకు నాకు మరుగు చేశాడు అంటాడు ఆయన. వ్యాకులు పడుతూ ఉంది ఆమె. చెప్పాలి, ఎలా ఉంది? వ్యాకులు పడుతుందంటే బాధపడతా ఉన్నది, కుమిలిపోతా ఉన్నది. ఆమెకి జరిగింది ఏంటి అక్కడ? బిడ్డ చనిపోయాడు, కుమారుడు చనిపోయాడు. హల్లెలూయా. అవునా? కుమారుడు చనిపోయాడు, కుమారుడు నుంచి జీవం. చాలా వ్యాకులముతో ఉన్నది, కాళ్ళ మీద పడతా ఉన్నది. గెహాజీ ఆమెను తోలు వేయాలని చూస్తా ఉన్నాడు. దేవుడు నాకు ఎందుకు బయటపడి చేయని విషయం అని అంటాడు ఎలీషా. ఎందుకు నాకు మరుగు చేశాడు? అవును, కొన్నిసార్లు దేవుడు మరుగు చేస్తా ఉంటాడు. హల్లెలూయా. అంతే, ఇదే కాదు, ప్రతి విషయంలో కూడా ప్రవక్తలు మొదటి నుండి మోషే, అబ్రహాము, ప్రారంభ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తల నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రవక్తల వరకు దేవుడు కొన్ని సంగతులను బయలుపడ చేశాడు, కొన్ని సంగతులను మరుగు చేశాడు. హల్లెలూయా. సరే, ఇక్కడ ఎందుకు నాకు మరుగు చేశాడు అని బాధపడుతున్నాడు. ఇక్కడ ఎందుకు నాకు దాన్ని దాచాడు దేవుడు అంటున్నాడు. నిజమేనండి, దాచాడు ఆయన. కారణం ఉంది, దానికి గల కారణం ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్క వచనం కింద చదవండి. యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసాను, ఆమె జోలికి పోవద్దని గెహాజీకి ఆజ్ఞాపించాను. అప్పుడు ఆమె కుమారుడు అడిగానా ప్రశ్న వేస్తుంది. ఎవరికి? ఎలీషాకి. అర్థమవుతుంది అనుకున్న వాళ్ళకి.
హల్లెలూయా. ప్రశ్న వేసింది ఎవరికి? ఎలీషాకు ప్రశ్న వేసింది ఎవరు? షూనేమీరాలు. ఆమేన్. షూనేమీరాలు ఎవరు? ఒక అన్యురాలు. షూనేమీరాలు ఎవరు? ఒక అన్యురాలు. ఏలియా వర్తమాన అనుభవాన్ని కలిగినటువంటి సహోదరి. అందుకనే ఎలీషాను ఆమె వెంబడించింది. ఎలీషాను వెంబడించడానికి మూల కారణం ఏంటంటే ఏలియా యొక్క వర్తమానం ఏమిటో ఆమెకు బాగా తెలుసు. హల్లెలూయా. సాధారణంగా ఏలియాను ఎలీషాను ఎవరూ చేర్చుకోలేరు. ఆమె ఇప్పుడు కూడా అలా ఏలియా ఎలీషాలో ఉంటే ఎవరు చేర్చుకోలేరు, చేర్చుకోరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏలియా ఏ ఇంట్లోకి వెళ్ళినా ఈ ఇల్లు సరిగా లేదు, బాగా చేసుకోండి, శుభ్రం చేసుకోండి అని చెప్పగలరు. ఇక్కడ ఉన్నారు అందులోనే. దేవునికి స్తోత్రం. ఏలియా ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఇల్లు సరి లేకపోతే ఇది సరి చేసుకో అని చెప్పి వెళ్తే ఏలియా అయి ఉన్నాడు. మరి ఏలియా ఎవరు కాగేస్తారు? ఇక ఇంటికి కాకెత్తి ఇంట్లో పేర్లు ఎడతాడు, ఈదులో కాకెత్తి ఈదులో పేర్లు ఎడతాడు, ఆ భోజనం కాకెత్తేనేమో భోజనం పేర్లు ఎడతాడు, నేను కాకెత్తే నాకు పేర్లు ఎడతాడు ఈయన అనుకుంటారు. ఖచ్చితంగా అనుకుంటారు. అవును, మీ జీవితాన్ని సరి చేయడానికే కదా దేవుడు ప్రవక్తలను పంపించింది. ఊరికనే పంపించలేదు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి దర్శనాలు ఇచ్చి పుట్టుక తోడనే సుడులు తిరుగుకుంటూ ఆ చెక్క గదిలోనికి, హల్లెలూయా, ఆ శిశువు పుట్టి ఉన్నాడు. ఆ యొక్క ప్రవక్త పుట్టిన కాలంలో ఆ చెక్క ఇంట్లోనికి ఒక గొప్ప వెలుగు సుడులు తిరుగుకుంటూ వెళ్ళి నిలబడింది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మోషే పుట్టినప్పుడు శ్రమ కలిగింది, కలగలేదా? మోషే పుట్టినప్పుడు శ్రమ కలగలేదా? భయంకరమైన శ్రమ కలిగింది. 2 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి పిల్లలను, మగ శిశువులను చంపేయాలి అని ఫరో రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అవునా? దేవునికి మహిమ కలుగును గాక. ఫరో ఆజ్ఞ ఇచ్చాడు అక్కడ ఐగుప్తులో. అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక డ్రైవర్ గా పనిచేసి, ఎవరికి? మోషేకి ఒక డ్రైవర్ ఎవరో తెలుసా? దేవుడే యెహోవా. దేవుడే అక్కడ స్టీరింగ్ తిప్పాడు. అక్కడ నైలు నదులు భయంకరమైన ముష్కలు ఉన్నటువంటి ఆ నదులు వెంట వెంటనే పెద్దవారితో సైతం మింగి నమిలివేస్తున్నటువంటి ఆ భయంకరమైన ముష్కలు ఉన్న నైలు నదులు మోసేటటువంటి చిన్న శిశువు ఆ యొక్క జమ్ము పెట్టిలో వెళ్ళిపోతుంటుంటే ఏటికి కొట్టుకుపోకుండా ఎక్కడ పట్టుకున్నా స్టీరింగ్ తిప్పాలో, ఏ పొదలు ఆపాలో అక్కడ దేవుడు ఆపి ఫరో ఇంటికి చేర్చాడు. హల్లెలూయా. ఏ కన్న తల్లైనా కొడుకు పాలించి జీతం తీసుకుంటుందా? ప్రపంచంలో ఏ తల్లైనా ఉందా? ప్రపంచంలో ఏ తల్లైనా ఇప్పుడు ఉందా? ఇప్పటికీ లేదు. మోసే తల్లి తప్ప. మోసే తల్లి బిడ్డలు కానీ బిడ్డకు పాలు ఇవ్వడానికి నెల జీతం తీసుకోండి. హల్లెలూయా. ప్రపంచంలో మోసే తల్లి లాంటి తల్లి ఎవరు లేరు. కనీసి పాలు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంది. దేవుడు అలా ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఏ మోషేనైతే స్టీరింగ్ తిప్పి ఆ పొదలో ఆపి ఆ యొక్క రేవులో నిలబెట్టాడో ఫరో కూతురు చూసినట్లుగా చేశాడు అక్కడ. చేసి ఈ కుమారుడు ఎప్పుడైతే ఐగుప్తు సామ్రాజ్యానికి వెళ్ళిపోయాడో మరలా ఇప్పుడు మోషే తల్లిదండ్రులకు వచ్చి స్టీరింగ్ నడుపుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ తల్లిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? కొడుకు దగ్గరికి తీసుకెళ్తున్నాడు. కానీ సాధారణంగా మోసే తల్లి ఏమన్నా తెలుసా? ఇంత సుందరమైన కొడుకునిచ్చి దేవా ఇలాంటి ఆపదలకు గురి చేస్తావా? నీకేమన్నా భావ్యంగా ఉందా? నీకేమన్నా న్యాయమేనా?
తల్లి కొడుకులు ఇలాగ వేరైపోవడం నీకు సంతోషమా బ్రహ్మా అని అన్నదేంటి? ఆల్రెడీ అలాగైనా అన్నది ఆవిడ అనలేదు. మోషే జమ్ము బట్టులో వెళ్ళిపోవడము అది ఒక నిర్ణయం, అదొక ప్రణాళిక వెళ్ళించింది. జమ్ము బిడ్డలు వెళ్ళిపోయిన తర్వాత ఈమె మళ్ళా బిడ్డకు పాలు ఇవ్వడానికి వెళ్ళడం అదొక నిర్ణయం, అదొక ప్రణాళిక వెళ్ళిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. మోషే అక్కడికి వెళితే మోషే తల్లిని అక్కడికి ఎందుకు పంపించాడు? దానికి కారణం లేకుండా లేదు, కారణం ఉంది. మోషే అక్కడికి వెళ్ళిపోయాడు, దేవుడి ప్రణాళిక. మరి తల్లి వెళ్ళడం దేవుడి ప్రణాళిక అయింది. ఎందుకు వెళ్ళింది తల్లి అంటే, మోసే సకల విద్యలు నేర్చుకుని ఐగిప్తులుగా ఉండుట కొరకు కాదు. తల్లి పాలు తాగి తన జన్మస్థలం ఏంటో తెలుసుకొని, హల్లెలూయా, అవునా, తన జన్మస్థలం ఏంటో తెలుసుకుని మరలా తన కుటుంబం ఏంటో తెలుసుకుని తన కుటుంబాన్ని ఎలా విడుదల చేయాలో, హల్లెలూయా, అంత దేవుని యొక్క ప్రణాళికలు ఏర్పాట్లు దేవుడు ఆ తల్లిని ఆ బిడ్డ దగ్గరకు పంపించాడు. ఉక్కుపాలతో చెప్పింది, మనము ఇశ్రాయేలు బాబు ఎబ్రీలు మనం, ఐగిప్తులమో ఎబ్రీలు మనం. ఆ కుమారుడు పాలు తాగుతూ ఆ నవ్వుతుండేవాడు అనమాట. ఆ చిన్నప్పుడే అర్థమైపోయింది. అందుకనే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోవడం. వాక్యం అని ఉక్కుపాలతో నేర్పించింది. ఈ రాజు ఉన్నాడే, ఈ రాజు నీ రాజు కాదు, దేవునికి శత్రువు. కనుక నువ్వేం చేయాలో తెలుసా? ఇక్కడున్న ప్రజలను బయటికి నువ్వు తీసుకెళ్తా. మేము ఎన్నాళ్ళెచ్చో ఎదురు చూస్తున్నాం. ఇక్కడున్న ప్రజలను బయటికి తీసుకెళ్ళి ఒకరు మోచుకుడు రావాలని కలలు పెట్టున్నాం, ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు మా కడుపునే నేను పుట్టించాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఎవరో కోసం ప్రార్థన చేస్తుంటుంటే వాళ్ళలో నుంచి ఏమి మోచుకుని దేవుడు పుట్టించాడు. చూసారా, దేవుడికి మహిమ కలుగును గాక. గుర్తించిన పిల్లలు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటారు, ఈ మాటలు జాగ్రత్తగా పట్టుకుంటే మీకే దీవెన. హల్లెలూయా. కనుక దేవుడు ఒక ప్రణాళిక చేత ఎప్పుడు అలా పంపుతూనే ఉంటారు. మోషేను ఆ విధంగా పంపించాడు, బయటికి తీసుకొచ్చాడు, ఆయనే డ్రైవ్ చేశాడు. మూల కారకుడు ఆయనే. మరి ఇక్కడున్న స్త్రీ ఏమనాలి? ఇక్కడున్న స్త్రీ ఏమంటుంది? నేను అడిగాను, నేనేనా కుమారుడు కావాలని అడిగానా? నన్ను భ్రమ పెట్టవద్దని చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు అది ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నీ నడుము బిగించుకో, నా దండము చేత పట్టుకుని పొమ్ము. ఎవరైనాను ఎదురు పడిన ఎడల నమస్కరింపవద్దు. ఎవరైనాను నమస్కరించిన ఎడల అది అంత మనం ధ్యానం చేస్తాం. కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడికి పోయి నా దండము ఆ బాలును ముఖం మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపేను. గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి ఎలీషా పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు గెహాజీ ఏం పట్టుకున్నాడు? దండం అంటే వాక్యమేనా? మాట్లాడతలేదండి, వాక్యమేనా? మరి వాక్యమనే దండము గెహాజీ చేతుల్లో ఉన్నప్పుడు బిడ్డ ఏం చేయాలి? బ్రతకాలి కదా. ఎందుకు బ్రతకలేదు? దండాన్ని పట్టుకునే తీరు గెహాజీకి లేదు. దేవునికి స్తోత్రం. ఆ యోగ్యత గెహాజీకి లేదు. గెహాజీ ఫెయిల్ అయిన వ్యక్తి, అవునా? గెహాజీ కొంచెం బలహీనుడు, అల్ప విశ్వాసి.
ఆ ముందు వచ్చిన వాళ్ళు మనం చూడొచ్చులేండి. దేవునికి మహిమ కలుగును గాక. గెహాజీ చేతిలో ఏముంది చెప్పండి? దండం ఉంది. మరి ఈ రోజు చాలా మంది చేతిలో ఏముంది? దండమే ఉంది. కానీ దాని ద్వారా ఏమీ కార్యాలు జరగట్లేదు. ఎందుకు జరుగుతలేదు? దండం అనగా వాక్యం, వాక్యం అనగా బైబిల్, అంతేనా? బైబిల్ ఉంది కానీ కార్యాలు జరగట్లేదు. కారణం ఏంటంటే అల్ప విశ్వాసము. అల్ప విశ్వాసము, అవునండి. వాక్యాన్ని సరిగా పట్టుకోకపోవడం, వాక్యాన్ని అర్థం చేసుకోకపోవడం, వాక్యాన్ని అపార్థం చేసుకోవడం, అవునండి. ఈ రోజుల్లో వాక్యాన్ని అపార్థం చేసుకున్న వారు ఎక్కువ, అర్థం చేసుకున్న వారు తక్కువ. అర్థం చేసుకున్న వారు చాలా తక్కువ, అపార్థం చేసుకునే వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉన్నారండి. ఎక్కువ మంది ఉన్నారు. లోకంలో గడపడం ఎక్కువ, దేవుల్లో గడపడమేమో తక్కువ. అదే కదండి. లోకంలో గడిపేటప్పటికి సమయము, నియమాలు, మరి దాన్ని ఏమంటారు, ఒక నిబంధనలు ఏమి ఉండవు. సరిగ్గా దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి నియమము, నిబంధన, టైం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం మనం. అంటే దేవునిలో ఉండడం అనేది తక్కువ, లోకంలో వెళ్ళడం అనేది ఎక్కువ. గెహాజీ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? గెహాజీ చూడండి, ఒక దైవజనుడి దగ్గర ఉన్న వ్యక్తే, ఒక గొప్ప దైవజనుడి దగ్గర ఉన్న వ్యక్తే, ట్రైనింగ్ తీసుకుంటున్న వ్యక్తే. కానీ ఏమీ దగ్గర విశ్వాసం లేదు. విశ్వాసం లేదు. చూసారా? వాక్యాన్ని పట్టుకునే గుణము లేదు. సారిసారిగా అతను తప్పిపోతా ఉన్నాడు. అవునా? ఈ గెహాజీ జీవితం చూడండి ఎలా ఉందో. దండం పట్టుకున్నాడు, దండం, వెళ్ళిపోయాడు, బిడ్డను చూపించాడు, బిడ్డ అసలు బ్రతకలేదు. కార్యం ఏమి జరగలేదు అక్కడ. కార్యము జరగలేదంటే కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని సరిగా అక్కడ ప్రకటించలేదు. వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేదు, బోధించలేదు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. సరే, జరగలేదు అక్కడ. ఎవరు రావాల్సి వచ్చింది ఇప్పుడు? చెప్పాలండి. ఎలీషా రావాలి. ఎక్కడికి? ఎక్కడికి? చచ్చిపోయిన వారి దగ్గరికి. ఇప్పుడు మీకు కొంచెం వర్తమానం టచ్ చేద్దాం. హల్లెలూయా. చచ్చిన వారి దగ్గరికి ఎలీషా రావాలి. అవునా? బిడ్డ అయిపోయాడు. బిడ్డ చనిపోయిన సమయంలో గెహాజీ వెళ్ళాడు పనవలి. అక్కడ చాలా మంది వైద్యులు చూస్తుంటారు, అవలేదు. కానీ ఎవరు రావాలి ఇప్పుడు? ఎలీషా మాత్రమే అక్కడికి రావాలి. ఎందుకు ఎలీషా రావాలి అంటే, ఎలీషా దేవుని యొక్క వాక్య జీవాన్ని పొందుకున్న వ్యక్తి. ఎలీషాలో దేవుని యొక్క వాక్య జీవం ఉన్నది. వాక్యం యొక్క జీవం ఎలీషాలో ఉంది. ఏలియాలో ఎలాగైతే ఉందో ఎలీషాలో కూడా ఉంది. ఏలియాలో ఎలా ఉందో ఎలీషాలో కూడా ఉంది. మీకు తెలుసా? సారేపతి విధవరాలు చచ్చిపోయే పరిస్థితిలోనే కదా జీవం వెళ్ళింది. అర్థం కానీ వాళ్ళు ఇక 3 అప్పాలు ఉన్నాయి, కాల్ చేసుకుని చచ్చిపోదాం, ఇక 3.5 సంవత్సరాల కరువు ఉంది, ఈ 3 అప్పములు తినేసి చచ్చిపోదాం అనుకున్నటువంటి సమయంలోనైనా, చనిపోదాం అనుకున్న సమయంలోనైనా ఎలీషా వెళ్ళాడు. ఎలీషా ఎవరు? దేవుని జీవమై ఉన్నాడు అక్కడ. ఆమేన్. ఎలీషా ఎప్పుడైతే అడుగు పెట్టాడో వాళ్ళింట్లో మరణం పారిపోయింది, మరణం వెళ్ళిపోయింది. ఎలీషా జీవం, ఏలియా జీవం కనుక, ఏలియా జీవం కలిగిన వ్యక్తి కనుక సారేపతి విధవరాలు ఇంటికి వెళ్ళగానే మరణము పారిపోయింది. కరువు లేదు, సమృద్ధి ఆహారం, తాజా ఆహారం. హల్లెలూయా. అది ఏలియా పరిచర్యలో ఒక స్త్రీలో ఉన్నటువంటి మరణ భీతిని తొలగించాడు. ఎవరు?
ఏలియా. మరి ఇప్పుడు ఎలీషా కూడా ఒక స్త్రీ కుమారుని దగ్గర ఏముంది? ఇప్పుడు మరణం ఉంది. ఒక స్త్రీ ఇంట్లో ఏముంది? ఇప్పుడు మరణం ఉంది. అక్కడ ఆ స్త్రీ ఇంట్లో మరణం ఉన్నప్పుడు ఏలియా అయ్యాడు. ఇప్పుడు ఈ స్త్రీ ఇంట్లో మరణం ఉన్నప్పుడు ఎలీషా వెళ్తున్నాడు. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ అదే జరగాలి. అక్కడ మరణం పారిపోయింది, ఇక్కడ మరణం పారిపోవాలి. వాళ్ళు అక్కడ జీవించారు, ఇక్కడ కుమారుడు జీవించాలి. మీకు తెలుసా, ప్రతి కాలంలో ప్రవక్తలు చచ్చిపోయిన వారి మధ్యలోకి వచ్చారు. అవునా? నులివెచ్చని స్థితిలో చచ్చిన వారు ఉన్న సమయాలలో ఒక్కొక్క వ్యక్తి రంగం మీదకి ప్రవేశించాడు. ఇప్పుడు ఈ బిడ్డ కూడా చనిపోయాడు. అవునా? చనిపోయాడు. రోదన విధానం కనబడతా ఉంది. గెహాజీ వెళ్ళాడు, పర్వాలేదు. ఇప్పుడు ఎలీషా వెళ్తున్నాడు. ఎలీషా ఆయన వచ్చి బాలుడు మరణమై ఉండి చూచి తానే లోపలికి పోయి లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ఏం చేస్తున్నాడు? చెప్పంటారా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. ఎవరు? ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. మంచం మీదకి ఎక్కి పడుకొనగా వెంట పుట్టాను. స్లోగా చదవమా అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ ఒక్కసారి బిడ్డ మీద అతను పడుకున్నాడు. బిడ్డ చనిపోయాడు కదా, ఆ బిడ్డ మీద పడుకున్నాడు. పడుకుంటే వెంట కలిగింది. వెంట కలిగితే బ్రతికేస్తాడా? బ్రతుకుతాడా? నువ్వు కూడా కాసేపు ఈ గచ్చు మీద కూర్చున్న తర్వాత మళ్ళీ కాళ్ళు తుక్కు వెచ్చగా ఉంటుంది. అది నీ శరీరంలో వేడి ఆ శరీరంలోనికి వేడి వెళ్తే సరిపోదు, జీవం వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కసారి ప్రయత్నించాడు ఎలీషా. ఒక్కసారి ఎలీషా ప్రయత్నించినప్పుడు ఏం జరిగిందంటే వెంట కలిగింది, దిగేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? తాను దిగి ఈ ఇంటిలో నుండి యువతలకు అవతలకు తిరిగి నడుస్తున్నాడు. ఇక్కడ అర్థం అవ్వాలి మీకు. ఎలీషా ఏం చేస్తాడు చెప్పండి? ఆ బిడ్డ నుంచి దిగి అవతలికి యువతలకి అవతలికి ఏం చేస్తాడు? ఇప్పుడు నడుస్తున్నాడు. ఎందుకు అవతలికి ఎందుకు నడుస్తున్నాడు? కారణం ఉంది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అలా నడుస్తున్నాడు అంటే దేవుడి యొక్క జీవం ఎలీషా దగ్గరికి వచ్చేంత వరకు వేచి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు పడితే వాళ్ళు యేసు నామములో బట్టి పోతుంది. దేవుడు ఆ దానిని పోగొట్టుటకు ఆ దైవజనులోనికి దేవుడు ఆ శక్తిని రిలీజ్ చేయాలి. ఎప్పుడైతే ఆ శక్తిని పంపుతాడో అప్పుడే కార్యం జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. ఎలీషా కేవలం అటు ఇటు తిరుగుతున్నాడు. దేనికోసం కనిపెడతాడంటే పరిశుద్ధాత్మ జీవం కోసం కనిపెడతా ఉన్నాడు. అవతలకి వెళ్ళాడు, వస్తాదేమని చూశాడు. యువతలకి వెళ్ళాడు, వస్తాదేమని చూశాడు. అవతలకి వెళ్ళిన తర్వాత జీవం వచ్చింది. హల్లెలూయా. వెంటనే ఆ యొక్క వ్యక్తి మీద పరుగులు ఉండగా బిడ్డ 7 మార్లు తుమ్మి అతను పైకి లేచాడు. అతని జీవాన్ని పొందుకున్నాడు 7 మార్లు. హల్లెలూయా. 7వ సంఘకాలంలో ఉన్నాం మనం ఇక్కడ. సంఘకాలంలో ఉన్నాం మనం ఇక్కడ. జీవం లేదు. ఓదికి వచ్చినప్పటికీ ప్రవక్త ద్వారా జీవం తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. 7 సార్లు 3 సార్లు తొమ్మొచ్చు కదా, 4 సార్లు తొమ్మొచ్చు కదా.
3 సార్లు 5 సార్లు తమ్మొచ్చు కదా, అది సంపూర్ణం కాదు. కానీ చనిపోయిన వ్యక్తి లేపబడుతున్నాడంటే 7వ సంఘకాలములోనే లేపబడతా ఉన్నారు. హల్లెలూయా. 7వ సంఘకాలములోనే సంఘాన్ని పురుకొల్పే జీవము, సంఘాన్ని బ్రతికించే జీవము, ఆచారాల చేత, పాపకుల చేత, మోడల చేత, సంప్రదాయ చేత చచ్చిపోయిన వారి మధ్యలోనికి వాక్యమైన జీవం వచ్చి వారిని లేపుతున్నప్పుడు వారు తుమ్ముతూ లేస్తా ఉన్నారు. వారిన స్థలంలో లేచి, నేను ఎందుకు ఇలాంటి స్థలంలో కూర్చున్నాను, ఈ స్థలం నాది కాదు అని చెప్పి తమకు తాము తెలుసుకుని వాక్యక్షేమం నడుస్తారు. అలా నడుచుట కొరకనే దేవుడు అక్కడ కార్యం జరిగించాడు. చనిపోయిన వ్యక్తి లేచాడు, 7 మార్లు తుమ్మాడు అంటే అర్థం తెలుసండి. 7 లవోదిక కాలం, లవోదిక సంఘ కాలం, 7వ సంఘకాలం చివరి కాలం. చివరి కాలం వచ్చేటప్పటికి సంఘం పూర్తిగా చనిపోయింది. మీరు ఆ లవోదిక సంఘకాలం గురించి డీటెయిల్ చదువుతారు. ఎక్కడ మీరు చదవండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథంలోకి వెళ్ళకుండా మనం ఏమాత్రం కూడా ముగించలేము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి వాక్యం చూడండి ఒకసారి. లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియు అయినవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఎవరైనా ఇదిగో అక్కడ 7వ సంఘకాలం, లాస్ట్ 7 చర్చ్, లాస్ట్. హల్లెలూయా, చివరి సంఘకాలం అది. ఈ సంఘకాలం యొక్క గుర్తులు ఏంటో తెలుసా? ఇప్పుడు చల్లగాను లేరకండి, ఖచ్చితంగా సినిమా పాటలు కావాలి, దేవుడి పాటలు కావాలి. సినిమా పాట, ఒరే దేవుడి పాట ఏంట్రా ముందు అంటారు, ముందే పడేది. మంచి క్రీస్తు రికార్డు ఏంట్రా అంటారండి, క్రీస్తు రికార్డు. ముందు పాటేసిన తర్వాత ఒక పల్లవి చరణం ఎంత కట్టేసిన తర్వాత ఉంటుంది ఇంకా ఊపు, డ్యాన్స్. ఆడోళ్ళని ఆపలేము, మగోళ్ళని ఆపలేము. దున్నపోతుల్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు, సిగ్గు సిగ్గుద్ది లేకుండా. దున్నపోతులే చిచి, అలాంటి జీవితం జీవించడం సరైంది కాదు. హల్లెలూయా. బల్లల మీద ఎగురుతూ ఉంటారండి. ఎగరడానికి మళ్ళీ హుషారు రావడానికి కొంత తీసుకుంటూ ఉంటారు. మళ్ళా ఏ పెళ్లి కావాలంటే దేవుడు పెళ్లి అయితే చేసుకుంటానండి. అవి బాబు అంత భక్తులు నువ్వు ఏ పెళ్లి చేసుకుంటావు? చేసే కార్యాలేమో తగిన కార్యాలా, పెళ్లి ఏమో దేవుడు పెళ్లి కావాలా నీకు? లవోదిక సంఘం అంతేనా? లవోదిక సంఘం అంతేనా? మాట్లాడగలదేంటి? ఇది శ్యామ్ గారు చెప్తున్నారు అలాగంటున్నాడు. నన్ను అనుకోకండి. మీకు ఏమన్నా నిజంగా పౌరుషం, కోపం, ఏమన్నా వాక్య పట్టుదల ఉంటే బైబిల్ చదవండి బాగానే, చదవండి బాగానే. నీకు చదువు రాదు, పక్కతో చదివించు. ఈ రోజు పాస్టర్ గారు చెప్పిన 7వ సంఘకాలంలో ఆ ఉన్న డీటెయిల్స్ ఏంటో చదవన్నా బుల్లే అన్న వరకు పక్క చదువుతుందండి. చదివించు. చదివిస్తే ఈ సంఘకాలము ఎంత ఎంత దారుణంగా ఉన్నదో, ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో నీకు అర్థమవుతే అందులో నుంచి బయటికి రావాలనిపించిందా? వచ్చే రావాలనిపించదు, ఉంటుందో. ఎందుకు బాధ? ఎవరి ఇబ్బంది పెట్టారు? నేను ఇప్పుడు బలవంతం చేస్తున్నానా? నువ్వు రా, నువ్వు రా, నువ్వు నేను రమ్మన్నా నిన్ను, నువ్వు రా. నేను రమ్మని అవ్వాల్సిన పర్లేదు, అది నీకు నీచంగా ఉంటే పోయి బయటకు వచ్చే. బాగుంది పర్వాలేదు అనుకుంటే నరకని పోవాలంటే వెళ్ళు. ఎవరు కాదంటున్నారు? దేవుని స్తోత్రం. నువ్వు చల్లగాను లేవు. ఏంటండి ఈ పరిస్థితి? ఈ బ్రతుకు ఏంటంట? చల్లగా లేదంటే బతుకు, పెచ్చగా లేదంటే బతుకు. ప్రార్థన జరుగుతుందంటే పరిగెత్తుకుని రారు, పాపం జరుగుతుందంటే పరిగెత్తుకుని వెళ్తారు.
మంచి జరుగుతుందంటే పరిగెత్తుకుని రారు, చెడు జరుగుతుందంటే పరిగెత్తుకుని వస్తారు. అవునా? మాట్లాడతారండి. దేవుని కార్యక్రమాలు జరుగుతుందంటే రారు, కానీ దయ్యం కార్యక్రమాలు జరుగుతుందంటే ఫోన్ చేసి మరి వచ్చేస్తాను. పాస్టర్ గారు గుడికి రమ్మంటే మాత్రం నేను ఫోన్ చేయాలి. దయ్యం కార్యక్రమాలు ఫోన్ చేయట్లేదు. స్టార్ట్ అయిందా, నువ్వే ఫోన్ చేసి వెళ్ళిపోతాం. ఓహా, నీకు నిజంగా బహుమతి ఇవ్వాలి, నీకు మంచి బహుమతి ఇవ్వాలి. దానికి స్తోత్రం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి పిల్లల. లవోదిక సంఘకాలం యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయి చూడండి. వెచ్చగాను లేదు, చల్లగాను లేదు. వెచ్చగా ఉండు లేక చల్లగానైనా ఉండు, అలా ఉండక నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నావు గనుక నేను నా నోట నుండి, నేను కాదంట దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు, నేను కాదంట. చదువుకోండి లవోదిక సంఘకాలం. దేవుడు ఆ సంఘంతో మాట్లాడే, ఓ సంఘమా, లవోదిక సంఘకాలమా, ఓ లవోదికంలో సంఘమా, నీ కాలంలో నీ బ్రతుకు బాగలేదు, ఉమ్మయ్య అనుకుంటున్నాను నేను. నీ బ్రతుకు వెచ్చగా లేదు, చల్లగా లేదు, నువ్వు వెచ్చగా ఉన్నావు నువ్వు అని దేవుడే ఆ సంఘంతో మాట్లాడుతున్న సంగతి నేను మీకు చెప్తున్నాను. దేవుని స్తోత్రం. నువ్వు ఎలాంటి వాడవు? దౌర్భాగ్యుడు అంటే దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువు, గుడ్డివాడవు, దిగంబరుడువు ఉన్నావని తెలియక నువ్వేమనుకుంటున్నావంటే, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నేను రమ్మంటే 10 మంది నా వెనక వస్తారు, నాకు కాస్త బలము ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న బెంజమిన్ గుద్దేశాడు, ముగ్గురు గుద్దేసిన తర్వాత ఎక్కడ పట్టుకుంటారని చెప్పేసి గుద్దేసినాడు ఆయన వదిలేసేసి ఎంత ఫ్రెండ్స్ పారిపోయారు. ఏంటి అంటే ఏం జరిగింది అంటే, ముగ్గురు ఎక్కారండి, తాగేసి నాకు డాష్ ఇచ్చారు. నా బండి మీద పోతే నాకు కాళ్ళు చేసి తిరిగిపోయింది, కానీ బండి పక్కన మేము పక్కన పడిపోయి ఉంది. దేవుడు కాపాడాడు. కానీ ముగ్గురు ఉన్నాడు బండి మీద వాళ్ళు. ఆ ముగ్గురు పట్టుకుంటే కనుక ఇద్దరు పర్వాలేదు, ఒక్కడే ఉన్నాడు. మరి ఈడేమనుకున్నాడంటే, ఇద్దరు నా వెనకున్నారు కాబట్టి ఏం పర్లేదు అనుకున్నాడు. నీకు సరిగ్గా ఏదైనా ఒక భయంకరమైన కార్యం నీ తల మీదకి వచ్చినప్పుడు ఆ ఇద్దరు కనపడరు. కుడి భుజం ఎడ కోసం ఉండదు, నువ్వే ఉంటావు అక్కడ చదివి పడిపోయి. కాస్త రూపాయలు ఉంటే నీకు కూడా అందరూ ఉంటారు, రూపాయలు ఉంటే అందరూ ఉంటారు. రూపాయలు ఆరిపోయి అనుకోండి, కనపడి నీకు దానికి చూచుని తప్పిపోయిన కుమారుడే. దేవుని స్తోత్రం. అందుకని నేను చెప్పక్కర్లేదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు చాలా ఈ సంఘం ఏమనుకుంటుందో తెలుసా, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేంటి, నాకు కొరతలేదు, నేను రమ్మంటే ఏమేస్తే 10 మంది వస్తారు, రారు. కొన్నిసార్లు వస్తారు, కొన్నిసార్లు రారు. నాకు చిన్న మాట ఇలా జరిగిందని చెప్పండి, నేను చెప్పలేనమ్మా అని వెంటనే పోతాను. ఇంట్లో సొంతంగా చెప్పడం, సొంత వదిలిగానే చెప్పకపోవచ్చు, కోడలే చెప్పకపోవచ్చు. తెలుసా మీకు ఇలాంటి బోర్డు చూసాను నేను. దేవునికి స్తోత్రం. నువ్వేమనుకుంటున్నావంటే, నలుగురు నా వెంబడి తిరుగుతుంటే నాకేంటి, నేను దిక్కుమాలని కాదు, నలుగురు ఉన్నారు. కానీ నీకు తెలుసా, నీలో జీవం పోతే నువ్వు ఒక్కడే వెళ్ళాలి సమాధానానికి. నువ్వు ఒక్కడే ఉండాలి అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంఘం ఏమనుకుంటుంది తెలుసా, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువ లేదు అని చెప్పుకొనుచున్నదన్నమాట. నీకు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటవేయబడిన బంగారము నీ దిశములకు సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటికను నా యొద్ద కొనుక్కో. హల్లెలూయా. నా దగ్గర ఏముంది? కాటుక ఉంది. నా దగ్గర ఏమున్నది? తెల్లని వస్త్రాలు ఉన్నాయి. నువ్వు ధరించుకునే వస్త్రాలు తెల్లవి అనుకుంటున్నావేమో,
అవి తెల్లనివి కావవి. నిజమైన తెల్లని వస్త్రాలు నా దగ్గర ఉన్నాయి. ఆ తెల్లని వస్త్రాలే రక్షణ వస్త్రాలు అయి ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, కాళ్ళను సంరక్షించాలంటే జోలి వాడాలి, అంతేనా? కాలు సేఫ్ గా ఉండాలంటే కాలుకి ఏముండాలి? జోడు ఉండాలి. తల సేఫ్ గా ఉండాలంటే, యాక్సిడెంట్ జరిగిన దెబ్బ తగలకుండా ఉండాలంటే హెల్మెట్ కావాలి, అంతేనా? చేతులకి ఏమో బ్లౌజెస్ కావాలి. కరోనాలో ఏం చెప్పారు? ఇప్పుడు బ్లౌజులు వాడమన్నారా లేదా? వాడమన్నారా? కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేహమును కప్పి దేహాన్ని సంరక్షించడానికి ఏం కావాలి? వస్త్రం కావాలి. కానీ పరలోకం వెళ్ళడానికి ఆత్మ సంబంధమైన వస్త్రం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం వెళ్ళడానికి ఏం కావాలి? ఆత్మ సంబంధమైన వస్త్రం కావాలి. అది నా దగ్గర ఉందన్నాడు ఆయన. చెప్పింది ఎవరు? దేవుడు. ఎవరితో చెప్తున్నాడు? లవోదిక సంఘంతో చెప్తున్నాడు. మరి లవోదిక సంఘము ఎప్పుడుంది, ఎక్కడుంది? లవోదిక సంఘము ఎప్పుడుంది, ఎక్కడుంది? మరో చెప్తుంది. వెళ్ళిపోయింది, సున్నా వెళ్ళిపోయింది, సరిగమా, తుయితేరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, వీటి కాలాలు పోయాయి తప్ప వేరే వేరే కాదు. కాలాలు పోయాయి అంతే. ఇప్పుడు ఎవరి కాలం వచ్చింది? లవోదిక కాలం వచ్చింది. ఈ లవోదికము ఎక్కడ ఉంది? లవోదిక కాలం ఇదే. హల్లెలూయా. లవోదిక కాలము, దాని యొక్క కాలము, లవోదిక సంఘ కాలము ఇదే. ప్రభు వచ్చే వరకు లవోదిక కాలం ఉంటుంది. ఎందుకు? ఇంకో కాలం లేదు కాబట్టి. ప్రభు వచ్చే వరకు లవోదిక కాలం జరగాలి, అవునా? ప్రకటన గ్రంథంలో లవోదిక ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రారంభమవుతూ రన్నింగ్ అవుతూ ఇప్పుడు వరకు లవోదిక కాలం జరుగుతుంది. లవోదిక అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు చీకటి యుగం, పూర్తిగా చీకటి అయిపోయింది, మృతమైపోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి పోయింది? రామాలో కాదు, కోమాలోకి పోయింది. ఎక్కడికి? కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలోకి వెళ్ళేవాళ్ళకి ఏమీ తెలియదు. కోమాలోకి వెళ్ళేవాళ్ళకి ఏమీ తెలియదు. అక్కడ ఫోటోలో ఉండొచ్చు, ఇక్కడ ఫోటోలో కూడా ఉండొచ్చు. కోమాది అక్కడ ఫోటోలో ఉండొచ్చు, ఇక్కడ ఫోటోలో ఉండొచ్చు, అవునండి. జై జై అనే ఫోటోలో ఉండొచ్చు, ప్రైజ్ లార్డ్ అనే ఫోటోలో కూడా ఉండొచ్చు. కోమా ఇది. దేవతలు నేతులు లవోదికది. మనం ఏం చేసామంటే లవోదికలో బ్రతికాం. మనం కూడా మనము లవోదికలో బ్రతికాం. మనము లవోదికలో బ్రతికి దానిలో ఉన్నదంతా కూడా చూసాం, అవునా? అనుభవించాం, అవునా? ఇప్పుడు లవోదిక సంఘ కాలంలో ఒక జీవం వచ్చింది. ఆ జీవము వాక్యంతో వచ్చింది. హల్లెలూయా. ఆ వాక్యాన్ని ఒక వర్తమానుడిని తీసుకొచ్చాడు. వర్తమానుడిని తీసుకొచ్చాడు. జీవాన్ని ఎప్పుడైతే లవోదికలో పెట్టాడో, లవోదికలో ఉన్న వాళ్ళు వాక్యము కోసము బయటకు వచ్చారు. లవోదిక బుద్ధులను, లవోదిక గుణలక్షణాలను, లవోదిక ఆ భయంకరమైన ఆచారాలను, సాంప్రదాయాలను, ఆ దిక్కుమాల స్థితి నుండి వాళ్ళు బయటకు వచ్చి జీవం స్వీకరించారు వాళ్ళు. హల్లెలూయా. జీవం అంటే ఏంటి? ఈ కాల వాక్యమే. ఇప్పుడు నీకు ఇవ్వబడిన వాక్యం ఇది. ఇప్పుడు నీకు ప్రకటించబడుతున్న ఈ వాక్యమే జీవమై ఉన్నది. ఈ జీవవాక్యములో నువ్వు ఎప్పుడైతే బయటకు వచ్చావో, ఇక నువ్వు లవోదికలో లేవు. లవోదికల నుంచి మళ్ళీ నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? ఎఫెసీకి వచ్చావు నువ్వు తిరిగి. హల్లెలూయా. ఎఫెసీ అంటే దేవుని వాక్యంలోకి వచ్చేసావు నీవు. ఆమేన్.
కనుక 7 మార్లు పెడుతున్నాడు. అవునా? 7 మార్లు బిడ్డ తుమ్మి కళ్ళు తెరిచాడు. ఈరోజు కూడా 7 మార్లు అంటే 7వ సంఘకాలం. కళ్ళు తెరవడం అంటే మన కళ్ళు తెరవడం, సంఘం యొక్క మనోనేత్రాలు తెరవబడడం. గుడ్డోళ్ళేనా అక్కడ? 7వ సంఘకాలం గుడ్డోళ్ళు ఉన్నారా? గుడ్డిది, దిగంబరిది, పిచ్చిది. పిచ్చోడికి ఏ వస్త్రాలు కట్టుకుంటున్నాడో అడిగేదల్లం. అవునా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు పిచ్చోడు అనుకోండి, పిచ్చోడికి షూట్ వేసినా ఆడికి ఫీల్ అవ్వడం, చీలిపోని బట్టలు వేసినా ఫీల్ అవ్వడు. ఎందుకు? పిచ్చోడు కాబట్టి ఏం తెలీదు. అవునా? మంచి ఒక 10,000 రూపాయలు షూట్ అయ్యి 10,000 రూపాయలు షూట్ వేసిన తర్వాత డిగ్రీగా ఉంటాడా? వెళ్ళి ఆ పెట్రోల్ కూర్చుంటాడు. పోయి పెట్రోల్ పోతాడు, ఆ చెత్తకైతే చెప్పుకుంటాడు, ఆ ఎంగిలి మెతుకులో వెళ్ళి ఆ ఇస్తర్లో వెళ్ళి కూడా చాలా చెరువుగా పడిపోయిన అట్లా కూర్చుంటాడు. 10,000 రూపాయలు షూట్ వేసుకుని చినిగిపోయిన బట్టలు వేసుకున్నా అక్కడే ఉంటాడు. కారణం ఏంటి? పిచ్చోడు. దేవునికి స్తోత్రం. పిచ్చి పట్టిన కాలం నుంచి నువ్వు బయటికి రావడమే ఈనాటి జీవాన్ని స్వీకరించడం. అంతకన్నా ఎక్కువ చెప్పలేని వాక్యం సరిపోతుందిగా. హల్లెలూయా. పిచ్చి పట్టిన కాలం నుండి నువ్వు బయటికి రావడమే యేసుక్రీస్తును గుర్తించడం. యేసుక్రీస్తు యోసేపు మరియమ్మలకు పుట్టాడు, డిసెంబర్ 25 పుట్టాడు. ఆయన పుట్టినరోజు, ఆయన యాసకాలం వచ్చినప్పుడు చనిపోయాడు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఇవన్నీ చేసుకోవడం యేసుక్రీస్తుని తెలుసుకున్నట్టు కాదు. నువ్వు ఈ కాలపు వాక్యాన్ని ఎరిగి నువ్వున్న స్థానం ఏంటో చూసుకుని ఇప్పుడు ఈ కాలపు వాక్యములోకి నీ ఉన్న స్థానాన్ని విడిచిపెట్టి రావడమే యేసుక్రీస్తుని తెలుసుకోవడము. ఇంకేం చెప్పాలి నీకు? నేను ఏ సెక్టర్ తెలుసు అండి. దొరల పరిచయం చేశారు. ఏ దొరల పరిచయం చేశారు? ఏ సంగతి నీకు ఏ పరిచయం చేశారు చెప్పండి. మాకు దొరల పరిచయం చేశారండి, మాకు పెద్దలు పరిచయం. ఎవరు పరిచయం చేశారు? యేసు అనే పేరు మాత్రమే తెలుసు నీకు, అంతే. యేసు అనే పేరు మాత్రం తెలుసు నీకు, అంతే. యేసు అని బోర్డు పెట్టుకోవడం తెలుసు, అంతే. యేసు ఈ కాలానికి నీకు తీసుకొచ్చిన వాక్యం ఏంటో గ్రహించగలిగితే, నువ్వున్న స్థానం ఏంటో నువ్వు తెలుసుకోగలిగితే, హల్లెలూయా, అర్థమవుతుందా? నువ్వున్న స్థానం ఏంటో నువ్వు తెలుసుకోగలిగితే, దేవుడు తీసుకొచ్చిన వాక్యము, జీవగల వాక్యం ఏంటో కనిపెట్టగలిగితే, లవోదికలో నుంచి నువ్వు బయటకు వస్తావు. లవోదికలో నుంచి బయటకు రావడమే తిరిగి జన్మించుట. హల్లెలూయా. దిగంబరివి, పిచ్చి పట్టిన కాలం లవోదిక కాలం. పిచ్చి పట్టిన కాలం లవోదిక కాలం. ఒకప్పుడు చిరుగుపోయిన బట్టలు, కొరస బట్టలు వేసుకుంటే సిగ్గేసేది. ఇప్పుడు చిరుగుపోయిన బట్టలు, కొరస బట్టలు వేసుకోవడమే ఫ్యాషన్ అయ్యింది. నువ్వు చిరుగుపోయిన బట్టలు వేసుకున్నావంటే పిచ్చోడు కాదా? పిచ్చోడు కదా? నీ ఒంటి మీద చిరుగుపోయిన బట్టలు మోడల్గా వేసుకుంటావంటే పిచ్చోడు కదా నువ్వు? ఒకప్పుడు అలా చిరుగుపోతుంటే దాచుకునే వాళ్ళే కదా, అలాగా ఇలా దాచుకునే వాళ్ళే కదా, ఇలా దాచుకునే వాళ్ళే కదా. ఇప్పుడు చిప్పేసుకుని తిరుగుతున్నావు అంటే పిచ్చోడు కాదు నువ్వు. పిచ్చి పట్టిన కాలం నుంచి బయటికి రావడమే కదా వాక్యం అంటే. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు చిరుగుపోయిన బట్టలు వేసుకోవు కదా, టైట్ బట్టలు వేసుకోవు కదా, కోస బట్టలు వేసుకోవు కదా, మోడల్ బట్టలు వేసుకోవు కదా, నీ ఒళ్ళు చూపించే బట్టలు వేసుకోవు కదా నువ్వు. అప్పుడే నీవు తిరిగి జన్మించిన విశ్వాసివి. హల్లెలూయా. ఈ పాస్టర్లకి సిగ్గులేదు ఈరోజు. విశ్వాసులకి ఏమంటారు పాపం బుద్ధి? పాస్టర్లే పెన్సిల్ కట్లు వేసుకుంటున్నారు, పాస్టర్లే నెక్కలు వేసుకుని వాక్యం చెబుతున్నారు, పాస్టర్లే టైట్ బట్టలు వేసుకుంటున్నారు బాడీ కనపడినట్లు, కుర్రోళ్ళలాగా కోటింగ్ వేసుకుంటున్నారు, మీసాలకి ఎక్స్ట్రాగా రంగు, మళ్ళీ ఇక్కడ ఈ చెంపలకి రంగు, ఈ తలకి మళ్ళీ డ్రై. అబ్బా, హీరోలో తయారయ్యి టీవీలో ఫోన్ చేస్తున్నాడండి. సంఘస్థులు ఏమారుతారు ఇంకా? పాస్టర్లకి ఇలా దిక్కుమాల పరిస్థితి వస్తే సంఘస్థులు ఏం మారుతారు? ఇంకా వాళ్ళు ఇంకా మోడల్ చేస్తారు, వాళ్ళు ఇంకా మోడల్గా ఉంటారు. మా పాస్టర్ అలా ఉంటే నేను ఉండతా,
మా పాస్టర్ గారు నెక్కేసుకుని వాక్యం చెప్తాడు. మరి నువ్వేం చేస్తావు? సినిపోని బట్టలు వేసుకొని వాక్యం వింటాం, అంతే కదా. మా పాస్టమ్మ గారు పరిపూర్ణంగా వస్తువులు వేసుకుంటుంది. చెవులు మానదు, ముక్కు మానదు, చేతులు మానదు, కాళ్ళు మానవు, మెడ మానదు. విశ్వాసం చేయించాలి కానీ బంగారు బాబున్నారు పైనుంచి కిందకి బాబు నిధులు కూడా. సంఘస్థులు దోచి తింటున్నారండి ఈ దౌర్భాగ్య పాస్టర్లో. హలో, నాకు ఒక చైన్ చేస్తుందని ఒక సహోదరి, ఎవరో ఒక సహోదరి భర్త చెప్తుందని కల్లోని ఒక చైన్ చేస్తానని అర్థం. అయ్యారు మీ దగ్గరకు వచ్చి ఒక చైన్ చేపిస్తాను, మీకు మెల్ల వేసుకుంది కానీ బోడి మెళ్ళ ఉంది అని కళ్ళు అంటుందండి. ఆ మహాతల్లి ఎవరో కానీ చాలా సాహసిస్తుందండి ఆమె. నిజంగా ఆమె ఈ 3000 మందిలో లేచి ఎంత బాగుండు అంటే అయ్యో నేను స్తోత్రం అయ్యగారంటే మీ కల్లోకి వచ్చింది. ఇలా బుర్రముక్కలు కౌరులు చెప్పి కదండి పొగడతలతో, అవునా, ఇలాగే సేవకులు చక్కగా కాలం గడిపేస్తున్నా, పబ్బం గడిపేస్తున్నా. గురించి వచ్చేసింది. మళ్ళీ ఏం రావాలో చేతికి వాచి అంటలేండి 200, 300, 500, 2000 చైన్ రాసలేదు కదా. ఇది కావాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్కి ప్లాన్ అనమాట. పాస్టర్ గారికి ఎవరో కానీ మన కళ్ళలోకి వచ్చి ఒక ఆండ్రాయిడ్ మొబైల్, ఒక 20,000 రూపాయల మొబైల్ ఏదో చేతిలో ఇవ్వబోతున్నారు. కళ వచ్చింది. యవనస్తులు యవనస్తులు 3000 మందిలో యవనస్తులు చేస్తారు. సార్ నేనే అప్పులు చేసేసి సార్ తీసుకొచ్చేస్తాను. ఇలాంటి చాలా ఉన్నాయి తతంగాలు. టీవీలో చూడండి, మీకు నాటకం తెలిసిపోతాయి. అకౌంట్ నెంబర్లు కూడా ఇస్తున్నారు పాస్టర్లు. ఎంత బాగా ఎట్లా తెలుసుకోండి. వాళ్ళ అకౌంట్ నెంబర్లు కూడా పాస్టర్ గారు చక్కగా ఇందులో డబ్బేసేయండి. అది కాదు, ఇది నువ్వు నేర్చుకుంటున్నది కాదు. ఇది నువ్వు నేర్చుకుంటుంది, నువ్వు వింటున్నది కాదు. నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావో, ఏదైతే వింటున్నావో అది నీ ప్రతి నరంలోనికి వెళ్ళి హల్లెలూయా నిన్ను క్రీస్తునకు సమీపస్తులుగా చేసేది ఈ వాక్యం. ఇది హల్లెలూయా. జాగ్రత్త అర్థం చేసుకుని పిల్లరా. పిచ్చోడు ఎలా ఉంటాడో, ఏ బట్టలు వేసుకుంటాడో తెలియదు కదా. ఈ పిచ్చి పట్టిన సంఘకాలం కూడా ఏ బట్టలు వేసుకుంటుందో తెలియదు. గుడ్డుతనం. సరే, గుడ్డుతనం పోవాలంటే దేవుడు కాటుకుందంట. ఏముంది? వద్దులేండి అయ్యారు, మా దగ్గర కాటుకు బండిలు ఉన్నాయంటారా? ఆ కాటుకు కాదు, వాక్యం అనే కాటుక. నీ కళ్ళు ఎన్ని పొరలుగా ఉన్నాయో ఆ పొరలన్నీ తీసేస్తుంది. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు దేన్నైతే ఇష్టంగా చూసావో దాన్ని చూడవదు, అసహ్యంగా కనపడుతుంది. ఒకప్పుడు ఏదైతే అసహించుకున్నావో వాక్యాన్ని, ఆ వాక్యమే దాన్నే ప్రేమిస్తావు నువ్వు. హల్లెలూయా. కాటుక చేసే పనది. ఏ కాటుక? వాక్యం అనే కాటుక. దేవునికి మహిమ కలుగును గాక. కనుక వాక్యం అనే కాటుకతో ఏం చేయాలి? ఇప్పుడు మనము మన నేత్రాలను బాగు చేసుకోవాలి. ఆయన ఇచ్చే వస్త్రాలతో మన వస్త్రాలను సరి చేసుకోవాలి. దిగంబరు, దిక్కుమల్లువాడు, పుట్టివాడు, దుర్భాగ్యుడు ఏమండి తెలియక చేసేది ఏంటి? ఇప్పుడు ఎరుగక్క, అంతేనా? వచ్చే పొరపాటు ఏంటి? ఇప్పుడు ఎరుగక్క ఉన్నావని ఎరుగక్క. ఎరగకపోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పండి, నాకు ముగిందాం. ఎరుగకపోవడం అంటే అర్థం ఏంటి? మత్తు చెప్పాలండి. మత్తేనే కదా తను ఎక్కడున్నాడో. సామెతల గ్రంథంలో చూస్తే మీరు పట్టాలించి నవ్వుతారు. ఆ విషయం చాలా చెప్పచ్చు కదా జోకింగ్. కానీ సామెతల గ్రంథంలో ఎవరికి మత్తు, ఎవరికి జగడములు, ఎవరికి నింద, ఎవరికి అవమానం అని చెప్పి వీలుగా తాగినవాడు పడవ చివరికి వెళ్ళిపోయి ఇలా అంటాడంట. దానికి వెళ్ళిపోయి పడవ చివరికి వెళ్ళిపోయి ఏట్లోని పడగలుగుతుందని అనుకున్నప్పుడు
మత్తులో ఉన్నాడు. ఆ పడవ చివరి నుంచి ఒక కాలు ఆగేది ఏమవుతుంది పరిస్థితి అంటే అక్కడ ఎక్కడున్నాడో తెలియదండి. సామెతలు చదవండి. చిప్పకి వెళ్ళిపోయి ఆ చాలా ఫ్లోట్ గా ఉన్నట్టండి ఆ గోదావరిలో ఎక్కువ స్పీడ్గా వెళ్తున్నటువంటి గోదావరిలో లేకపోతే ఒక నదుల్లో పడవ వెళ్తున్నప్పుడు ఆ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు మత్తుగా ఉన్న అతను చివరికి వెళ్ళిపోయి గొంతులేస్తాడండి. ఎందుకు అలా గంతులేస్తాడు? సామెతల్లోని జ్ఞానం చెప్పాడు, అతడు మత్తుడై ఉన్నాడు. నోవాహు మత్తుడై ఉండి వస్త్రాలు కానకపడుతున్నాడు, వస్త్రహీనుడిగా ఉన్నాడు, బట్టలు కానకుండా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, కొడుకులు వచ్చారు. మత్తులో ఏం కానలేదు, బట్టలు మొత్తం తీసేసేసి దిగంబరుగా తాకేసి ఫుల్గా పడుతున్నాడు. మత్తు ఏం చేద్దాం? మనిషిని దిగంబరుడిగా చేస్తుంది, అవమానస్తులుగా చేస్తుంది. అవునా? జాగ్రత్తగా అర్థం చేసుకుని పిల్లలు. దిగంబరుగా ఉన్నావని ఎరుగక అంటే నువ్వు వస్త్రహీనుడిగా ఉన్నావన్న సంగతి నీకు తెలీదు. ఒంటి మీద బట్టలు ఉన్నాయని లేక లేవనే సంగతి నీకు ఓకే. ఇంకా అయిపోయింది, నేను చెప్పిన స్తోత్రం. అందుకే బట్టలు చూడండి, ఎదుటి వారికి కాపాడేటట్టుగా ఉల్లు పొర లాంటి బట్టలు కడతా ఉంటారు. ఉల్లి పొర లాంటి బట్టలు అంటే ఏంటి? వారి శరీరం ఎదుటి వారికి కనబడినట్లుగా. అంటే అర్థమైంది. ఇప్పుడు నువ్వు దిగంబరమని నీకే తెలియకుండా ఉన్నావు, కానీ పైకి ఏం కనబడుతుందంటే బట్టలు కట్టుకుంటే కనబడుతుంది, కానీ నువ్వు దిగంబరమే. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకెట్లు ఇక్కడ ఉన్నాయి పడుకోనియా? హల్లెలూయా. మళ్ళీ లాక్డౌన్ అంటే ఎంత బాగుంటుంది. జగన్ నుంచి మళ్ళీ వచ్చి అంటే ఇక్కడ జగనన్నా 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 రావాలి రావాలి జగనన్నా, ఎంత చక్కగా లాక్డౌన్ చేస్తున్నావు, హ్యాపీగా గడిపేస్తున్నాం మేము. ఎంత సంబరపడతారో తెలుసండి. గుళ్ళేనప్పుడేమో తెల్లవారుజామున వచ్చి నా నిద్ర పోగొట్టి అయ్యా ఆరాధన పట్టరు అన్నవా? గుడి పెట్టి నుంచి కనపడవా నువ్వు? ఏమైంది నీకు అసలు? ఏంటి ఆరాధన ఏంటి? పరిస్థితి ఏంటి? ఎంత దారుణం అండి. గుడి లేనప్పుడు మాత్రం తెల్లవారుజామున ప్రార్థన చేద్దావా? నాకు లేపెడతావా? కళ్ళనుకులు వచ్చి దేవా ఈ బిడ్డలు తెల్లవారుజామున వచ్చి ప్రార్థన చేస్తుందని ప్రార్థన చేయాలా? మళ్ళీ కనబడలేక పోటీ పెడతానమ్మా రెండు అంటే రావా? ఏ విశ్వాసం నువ్వు? ఏ విశ్వాసవి? పిల్లలు బడి లేనప్పుడు అండి, మీకు అర్థమైందా? బడి సెలవైనప్పుడు నేను బడికి వెళ్తాను నేను బడికి వెళ్తాను అంటాను. బడి లేదని తెలుసు నేను చెప్పి కరెక్టే కదా? అంతేనా? నేను వెళ్తాను ఎలా వెళ్ళిపోతాను అంటే అది తెలుసు సెలవని. ఏం చేస్తాడు? ఆగిపోయి సెలవు అలా మా అబ్బాయి వెళ్ళిపోతా అన్నాడు అనుకుంటానే. ఒరే రేపు ఉందరా బడి అంటే రేపు నేను వెళ్ళను, రేపు నేను బడికి బడి ఉంది కాబట్టి. ఇప్పుడు గుడి ఎలాగే తయారైంది, గుడి ఎలాగే తయారైంది ఇప్పుడు. అవునా? మళ్ళీ లాక్డౌన్. 2 గంటలు 3 గంటలు దేవుని సన్నిధిలో కాదు, 5 గంటలు గడపాలి దేవుని సన్నిధిలో, 7 గంటలు గడపాలి దేవుని సన్నిధిలో. ఉదయం 9 గంటలకు వచ్చి సాయంకాలం 6 గంటలకు వెళ్ళాలి నీవు. హల్లెలూయా. మరి భోజనం ఎలాగా? హల్లెలూయా. మధ్యలో గ్యాప్ చెప్తామండి. అసలు దేవుని దగ్గర వాక్యం ఆహారం తింటుంటే ఆకలేస్తుందా నీకు? షుగర్ గ్యాప్ వస్తుందా నీకు? పొగర్ గ్యాప్ వస్తుందా నీకు? చెప్పనండి. వాక్యం అలా నువ్వు స్వీకరిస్తుంటుంటే, వాక్యం తీసుకుంటుంటే ఆకలేస్తుందా నీ బాడీకి? ఈ కారం వస్తుందా? ఆ కారం వస్తుందా? నువ్వు కారం వస్తుందా? ఏ కారం రాదు. దేవునికి స్తోత్రం.
వాక్యం నీకు ఎక్కట్లేదు కాబట్టి ఈ కారం వస్తుంది, ఆ కారం వస్తుంది, ఒక కారం వస్తుంది, షుగర్ వస్తుంది, పొగరు వస్తుంది, తిరుగులు వస్తాయి, మూడు వస్తుంది, రకరకాల విధానాలన్నీ మనుషులు చూసేయచ్చు. ఎప్పుడు చూడని యాంగిల్ కూడా మనుషుల్లో నేను చూడొచ్చు. ఇంతవరకు నువ్వు వాక్యం చెప్పినట్టు బాధ పెట్టాక ప్రార్థన చేయబో అన్నాడు లెక్క. నా దగ్గర కొత్త ఉంటాను, యాక్షన్ చేసుకుంటాను. ఓహో నేను చాలా బాధ పెట్టి ఉంటానేమో అనుకుంటాను. ఇది 2 గంటల వాక్యం వెళ్ళావు నువ్వు. ఏ విశ్వాస జీవితం ఇది? అమ్మా విశ్వాసమ్మా, 2 గంటల వాక్యం వెళ్ళావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు 2 గంటలు కాదు, 4 గంటల వాక్యం వినడానికి ఆకలి వేయదు. ఈ కాలం వర్తమానం ఏమన్నా తెలుసా? ఉపవాసం మనస్ఫూర్తిగా చేస్తే నీకు ఆకలి లేదని చెప్పాడు. మనస్ఫూర్తిగా ఉపవాసం చేస్తే నీకు ఆకలే లేదు, నిజంగా వేయదు. కానీ ఇప్పుడు వాక్యం నువ్వు వింటున్నప్పుడు అలాంటివి ఎఫెక్ట్స్ ఏమి దానికి స్తోత్రం. కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోవడం పిల్లరా. లవోదిక సంఘ కాలం దగ్గరకు వస్తే వెనక్కి తిరిగి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. కానీ నేను బలవంతంగా వెళ్తున్నాను. హల్లెలూయా. 7 సార్లు తుమ్మాడు, 7 సార్లు తుమ్మి అదండి 7వ సంఘ కాలంలో సంఘానికి కళ్ళు తెరవబడ్డాయి. 7వ సంఘ కాలంలో, లవోదిక సంఘ కాలంలో సంఘానికి కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరిపించే కాటిక వాక్యము వచ్చింది. చనిపోయే వారి మధ్యకు దేవుని వాక్యమైన జీవం వచ్చింది. నువ్వు వెళ్ళడం కాదు, నీ దగ్గరగా వచ్చింది. జీవం గల వాక్యం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నీ కళ్ళు గుడ్డిగా ఉన్నట్లయితే కాటికి ఇచ్చింది. వాక్యమే కాటికై ఉన్నది, వాక్యమే జీవమై ఉన్నది, వాక్యమే ఈ కాలాన్ని నిన్ను మార్చింది, వాక్యమే నిన్ను దిగబద్ధత నిన్ను తెలియపరిచింది, వాక్యమే నువ్వు ఎలా ఉన్నావు నీ చరిత్ర తెలియపరిచింది, వాక్యం నిన్ను పూర్తిగా బట్టబయలు చేసింది, వాక్యం నిన్ను కోమాలోకి తీసుకొచ్చింది, వాక్యమే మధ్యలోకి తీసుకొచ్చింది, వాక్యమే నిన్ను వాక్యముగా చేసింది. హల్లెలూయా. వాక్యమే నిన్ను వాక్యంగా చేసింది. అర్థం కాలేదా? వాక్యమే నిన్ను వాక్యముగా చేసింది. హల్లెలూయా. నువ్వెవరు? వాక్యమై ఉన్నావు. హల్లెలూయా. నీలో ఉన్నవాడు పలికితే నీలో ఉండి కార్యం జరుగుద్ది. ఎలీషా ఈ కాలపు వధువు ఏది విడిచిపెట్టాడో దాన్ని కొనసాగించడమే ఎలీషా యొక్క పని, బాధ్యత. ఇప్పుడు 1963 1965లో ముగింపు జరిగింది. 1965 నుండి 66 నుంచి ఇప్పుడు వరకు కూడా జరుగుతున్న పరిచర్య ఎలీషా పరిచర్య. వెళ్ళిపోయి కదా, అర్థం కదా? ఏం ముగించాడా తన పని? 1963లో ప్రత్యక్షత, 65లో ఎత్తపట్టం. అవునా? 66 నుండి ఇప్పుడు వరకు జరుగుతుంది పరిచర్య ఎవరిది? ఎలీషా పరిచర్య. స్తోత్రం. ఎలీషా తీసుకున్నాడు ఆ బాధ్యతను. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడో తెలుసా? పలుకుతూ ఉన్నాడు. పలకబడ్డ మాటే మూల విత్తనం అయి ఉన్నది. ఎలీషా పలుకుతుంటే కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వధువు కూడా పలుకుతూ ఉంటది. ఇప్పుడు తన ఆమేన్ అని పలికినప్పుడే తన జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అక్కడున్న శునేమి రాలు, విగ్రహార్థికి రాలు, అన్యురాలు, హల్లెలూయా, ఆయన ఎలీషాకు గొప్ప ఆతిథ్యం ఇచ్చింది. ఎక్కడ? మేడ గది మీద, తను కింద, ఆయన పైన. హల్లెలూయా. ఆమె కింద ఉన్నది, ఆయన పైన పెట్టింది. అర్థమైంది మీకు? మొదటి స్థానం ఎవరికి ఇచ్చింది? దేవునికి ఇచ్చింది.
అందుకే దేవుడు ఆమె అవసరాన్ని తీర్చాడు. హల్లెలూయా. దేవుని దగ్గర లాభం పొందుకోవడానికి కాదు మనం వచ్చింది. దేవుడు ఏదైనా చేసేస్తాడని కాదు మనం వచ్చింది. హల్లెలూయా. దేవుణ్ణి మనం ప్రేమించాను కాబట్టి వస్తున్నాం. మనం ప్రేమించిన వాడు మనకేం చేయాలో ఆయనకి తెలుసు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక తండ్రికి ఒక కుమార్తె బాగా ఇష్టం అనుకోండి, తండ్రికి పిల్ల చెప్పకూడదు. తను చిన్నప్పటి నుంచి ఏది ఇష్టమో తెలిసిపోద్ది కాబట్టి తీసుకొచ్చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అవునా? అన్ని 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 అన్నింటిలో కూడా తన కూతుర్ని చూసుకుంటూ ఉంటాడు. ఎందుకు? ప్రేమించాడు కాబట్టి. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనకేం కావాలో అన్నీ ఆయన చూసుకుంటాడు. అందుకనే అబ్రాము, బాబోయ్ మళ్ళీ చాలా దూరం వెళ్తున్నాను. అబ్రాము ఇస్సాకు తీసుకెళ్ళినప్పుడు ఇస్సాకు మీద కత్తి లేపి, అవునా? చూస్తున్నారా? చేతులు ఏముంది? తించాడంటే ఇస్సాకు మొండెము తల వేరిపోతాయి. గోరు ముద్దలు తినిపించిన చేతితో కత్తి ఉంది. గోరు ముద్దలు తినిపించిన చేతిలో కత్తి ఉంది. ఆ బులిబులి నడక నడుస్తున్నప్పుడు చేతులు పట్టుకుని నడిపించిన ఆ చేతితోనే ఇప్పుడు కత్తితో నరకబోతున్నాడు. ఎవరో? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రాము అంతగా కత్తెత్తి ఇస్సాకు నరకడానికి ప్రయత్నిస్తాడంటే కారణం ఏంటి? నా కుమారుడు నేను నరికిన తర్వాత, తల భాగం వేరైపోయిన తర్వాత, కాలిపోయిన తర్వాత, కంటి మీద కాలిపోయిన తర్వాత ఆ బూడిదలో నుంచి కూడా ఇస్సాకుని మనవడు దేవుడు. పలికితే కూడా నా కొడుకు తిరిగి వస్తాడు. నేను విశ్వాసం ఎడకెళ్ళలేక అని చెప్పి కట్టుబట్టుకున్నాడు ఆయన. అవును, దేవుడు నీకేం చేయాలని చేయగలడా? నువ్వు ఆయన అడగవలసిన పని లేదు, ఏదో డిమాండ్ చేయవలసిన పని లేదంట. నువ్వు అడగపెట్టుకోండి. ప్రభువా నీ చిత్తమైతే, ప్రభువా నీకు ఇష్టమైతే, ప్రభువా నీ చిత్తమైతే, నీ కృప నాకు తోడుగా ఉంటే, నా ఆలోచనలా ఉన్నాయి ప్రభువా, నీ చిత్తం ప్రభువా, ఇది దేవుణ్ణి అడగవలసింది. హల్లెలూయా. ప్రభువా ఇల్లు కట్టను కొమ్మాలంటే ఇల్లు కట్టను ప్లాస్టిక్ ఏం చేయి, నువ్వు ఆడేస్తున్నావు పాప ఆయనకి. ఇలా అడుగుతారు చాలా మంది ప్రార్థన. నీ చిత్తం అయితే ప్రార్థన చేయండి. అలా కొనువారు చెప్పాను ప్రార్థన గురించి, కొనువారు ప్రార్థన గురించి చెప్పానా? నీ చిత్తం అయితే ప్రభువా నాటం చేయి, నీ ఇష్టమే నువ్వు ఇవ్వాలనుకుంటేనే. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నీ ఆలోచనలు, నీ తలంపులు అన్ని, నీ ఊహాంతా కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. చేస్తాడు. ఎలీషా పలుకుతున్నాడు. ఈరోజు వధువు పలుకుతుంది. ఇప్పుడు వరకు పలుకుతుంది. కడబోరు శబ్దం పలికే వరకు, కడబోరు శబ్దం వచ్చే వరకు, బోరు శబ్దం వినబడే వరకు ఆమె పలుకుతూనే ఉన్నది. హల్లెలూయా. ఆగా అంటే ఆగదు. ఆమె చెప్పకో అంటే మౌనం ఉండదు. ఆమె చెప్పకో అంటావా అని చెప్పి ఆమె నిలబడుతుంది. ఆమె చెప్పి ఆమె ఆపిస్తే ఆమెతో పాటు లేచి నిలబడుతుంది వధువు. ఎందుకు? ఆమె నడిపిస్తున్న వాక్యం అలాంటిది. ఆమె ఎవరు ఆపలేరు, ఇంకా ఎవరూ ఆపలేరు. ఎందుకు ఆపలేరంటే ఆయన ఆమె ముందు విజయశీలుడైన, మరణాన్ని గెలిచిన, మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభు ఆమెతో ఉన్నాడు కాబట్టి ఆమెని ఆపే ధైర్యం ఎవరికి? ఆమెను ఆగుతుందంటే అస్సలు ఆగదు. హల్లెలూయా. ఎలీషా పరిచర్య, ఎలీషా పరిచర్యలో బిడ్డ బ్రతకడం, కళ్ళు తెరవడం ఎలీషా పరిచర్యలో జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. 7 సంఘకాలంలో వధువు, నిద్రించిన వధువు ఏమైంది? ఇప్పుడు మేలుకున్నది, కళ్ళు తెరిచింది. హల్లెలూయా. హల్లెలూయా. ఓ మరి 7వ సంఘకాలంలో వచ్చిన దూత, దేవునికి మహిమ కలుగును గాక. మరి లవోదికకి ఏమిచ్చింది? జీవవాక్యము, చూపునిచ్చింది, వస్త్రాలు ఇచ్చింది, బట్టలు ఇచ్చింది. హల్లెలూయా. ప్రతికింపజేసింది.
మరి నీ జీవితం ఏంటి? ఏ మాటలో ఉన్నావు నువ్వు? సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్న మాటలు ఉన్నావా? పలకబడిన మాటలో ఉన్నావా? మాట ఎప్పుడూ పలకబడుతూ ఉండాలి. పలకబడిన మాట ద్వారానే జీవం ఉంది. ఆ జీవమే ఎలీషాలో ఉన్నది. ఎలీషాలో ఉన్న జీవమే చచ్చిన బిడ్డను బ్రతికించింది. హల్లెలూయా. చచ్చిన మన జీవితాలను బ్రతికించింది ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన రక్తము ద్వారా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు అయి ఉండగా ఆయన మనను బ్రతికించిన, జీవమిచ్చిన, నడిపించిన. హల్లెలూయా. మనకు విమోచన ఇచ్చిన ఆయన. విమోచన వాక్యం, జీవం గల వాక్యం. తీసుకోండి, స్వీకరించండి. ఇంకా జ్ఞాపకార్థం ఉంటావనుకుంటావా? మీ ఇష్టం. లేదు, లవోదికుల నుంచి ప్రత్యేకంగా జీవగల వాక్యం దగ్గరకు వస్తారనుకుంటావా? వచ్చి నిన్నెవరు ఆపలేరు. కోడి పిల్లల దగ్గర తిరుగుతున్న పక్షిరాజు, పక్షి పిల్ల కోడి పిల్లలతో ఉండదు. తన స్థితి ఏంటో తను తెలిసిన తర్వాత కోడి పిల్లల్లో నుండి పక్షిరాజు దగ్గరికి వచ్చేస్తుంది. పక్షిరాజు పిల్లల దగ్గరికి వచ్చేస్తుంది. దాని భాష వేరు, దీని భాష వేరు. దాని తిండి వేరు, దీని తిండి వేరు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా వచ్చేస్తుంది. తెలియాలంటే తెలిసిదాకా వచ్చిన పాటలు. దేవునికి స్తోత్రం. కనుక జాగ్రత్తగా దేవుని మాటలు పట్టుకొని పిల్లరా. నేను ఒక్క చిన్న అంశాన్ని మాత్రమే చెప్పాను. 2 వచ్చినాను. ఒకటి, ప్రవక్తకు తెలియకుండా కొన్ని విషయాలు దేవుడు కాస్తాడు. 2, 7 మారులు తుమ్మిన తర్వాత అతను కళ్ళు తెరిచాడు. సంఘం కళ్ళు తెరవబడింది. కళ్ళు తెరవబడడానికి ఎలీషా జీవం కోసం ఎదురు చూశాడు. జీవం వచ్చిన తర్వాతే సంఘం ఏమైంది? కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచిన సంఘము, దానికి స్తోత్రం, క్రీస్తుని చూడగలదు, క్రీస్తుని స్వీకరించగలదు, క్రీస్తుతో సంబంధం కలిగి ఉండగలదు. దేవుని మాట దీవించిన మాట. ఆమె తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల ప్రభువా, మా రక్షకానికి ఎలీషా పరిచర్య, ఏలియా పరిచర్యలో ఏం జరిగిందో ఎలీషా పరిచర్యలో అది జరుగుతుంది. ప్రభువా, నీ కృపను బట్టి, నీ నామమును బట్టి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు. 7 అనే సంఖ్య, 7 సంఘకాలము ప్రభువా, లవోదిక సంఘకాలం అని. దానిలో ఉన్న కొన్ని లక్షణాలు ప్రభువా మేము చూస్తున్నాం. దేవా, వాటిలో నుంచి మమ్మల్ని తప్పించి నీ జీవగల వాక్యం ఇచ్చి, దిగంబరు ఉన్న మాకు బట్టలిచ్చి, గుడ్డివారు ఉన్న మమ్మలను ప్రభువా కాటుకు చేత కన్నులను తెలిపించి మమ్మల్ని ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచినందుకు వందనాలు తండ్రి. నిశ్చయముగా ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలు చెల్లించాలి ప్రభువా. సంఘమందరినీ బలపరచండి, ప్రతి వారిని దర్శించండి. ఈ మాటలు కొంతమందికి అర్థం కాకపోతే అర్థమయ్యే వరకు ప్రభువా నా తండ్రి బిడ్డలు వినుటకు తగిన మనసు చెప్పండి. ఈ మాటలు అర్థమైన వారిని నిశ్చయముగా మీరు పట్టుకుని బలపరచమని, తోడుగా ఉండమని యేసునామమున మమ్మల్ని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనలు చేసిన తర్వాత చివరిగా ఆశీర్వాద ప్రార్థన.